కొత్తగా ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్ అనౌన్స్ చేశారు. జీవో ఒకటి రిలీజ్ చేశారు. సో ఆ జీవో ప్రకారం జీవో నెంబర్ 3 రిలీజ్ చేశారండి మన వాళ్ళు. ఆ జీవో ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించి తీరాలి. అంటే పార్టీల పరంగా కాదు, ఏ పార్టీ పోటీ చేస్తే ఆ పార్టీ బీసీలకి 42% రిజర్వేషన్ ఇచ్చి తీరాలనేది ఈ జీవో యొక్క సారాంశం. సో ఈ జీవో మరి నిలబడుతుందా? ఈ జీవో కోర్టులో ఎవరైనా కేసు వేస్తే ఆల్రెడీ ఓ పెద్ద మనిషి ఇంతవరకు ఈ జీవో రిలీజ్ చేయకముందే మొన్నో కోర్టులో కేసు వేసిండు. హైకోర్టు లెఫ్ట్ అండ్ రైట్ వాయించి ఎవరే వాయినా ఆయన ఎవరు చెప్పారా ఇస్తున్నారని అంటే పేపర్లోని ఆర్టికల్స్ చూసా అంటే పేపర్ ఆర్టికల్స్గా వచ్చి కేసు వేస్తావు, నీకేం పని లేదా అని చెప్పి కోర్టు మనోని తిట్టి పంపించేసింది. అయితే ఇవాళ మరి అదే వ్యక్తి ఈ జీవో కాపీని తీసుకొని కోర్టుకి వెళ్ళే అవకాశం లేకపోలేదు. ఖచ్చితంగా కోర్టుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. మరి కోర్టు దీన్ని ఎంతవరకు నిలబడుతుందనేది చూడాలి. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. గతంలో కూడా ఇలా మన వాళ్ళు జీవోలు ఇచ్చారు, ఇది బీసీల రిజర్వేషన్ అంశం గురించి, వాటన్నిటిని కోర్టులు కొట్టేసింది. కానీ ఈసారి ఏంటంటే ఒక చిన్న హోప్ ఉంది. ఆ హోప్ ఏంటంటే మేము ఇష్టానుసారంగా లేకపోతే ఏదో మాట వరుసకి 40% రిజర్వేషన్ ఇవ్వలేదు, దానికి ఒక డెడికేటెడ్ కమిషన్ వేసాము, కులగణన చేపట్టాము. ఆ కులగణన డెడికేషన్ రిపోర్ట్ ఇచ్చిన ఆధారంగా బీసీలు 56% పైన ఉన్నట్టు లెక్క తేలింది మనకి. కానీ మేము 42% రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పి వాదనలు వినిపించే అవకాశం ఉంది. కానీ ఆ వాదనలు వినిపించే అవకాశం ఉన్న సుప్రీంకోర్టు గత ఆర్డర్స్ ప్రకారం, దట్ కృష్ణమూర్తి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అనుకుంటా. సో అక్కడ ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం 50% దాటిన రిజర్వేషన్స్ అన్నీ కూడా కోర్టులు కొట్టేసిన పరిస్థితి. ఒక్క తమిళనాడులో మాత్రమే 69% రిజర్వేషన్లు అమలు అవుతూ ఉన్నాయి. ఇక దేశంలో ఎక్కడా కూడా లేవు. ఇప్పుడు మరి మేము ఒక డెడికేటెడ్ కమిషన్ వేసాము, ఆ తర్వాత ఒక కులగణన చేపట్టాము, దీని ఆధారంగా రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పినప్పటికీ కూడా బీసీలకు 42% ఇచ్చి ఎస్సీ ఎస్టీలకు 27% ఇస్తే దాదాపుగా 60% దాటిపోతుంది రిజర్వేషన్. 42% ఎంత చేరుకుంటుంది. కాబట్టి మరి కోర్టులు దీన్ని ఎంతవరకు ఒప్పుకుంటే చూడాలి. అనొచ్చు, కొంతమంది అనొచ్చు అంటే ఆల్రెడీ ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయిపోతుంది కదా, ఇవాళ రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా ఇచ్చేస్తారు కదా. సో ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా ఇచ్చేసిన తర్వాత ఇంకేముంటుందిలే అనుకోవచ్చు. కానీ గతంలో ఇందాక చెప్పే కదా, కృష్ణమూర్తి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో మనం తీసుకుంటే కనుక ఎలక్షన్స్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా కోర్టులు దాన్ని కొట్టేసినాయి. కాబట్టి ఎవరు కోర్టుకి వెళ్లకుండా ఉంటారు అని అయితే నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా కోర్టులకు వెళ్తారు. ఆల్రెడీ అసలు ఇదంతా రాకముందే ఒకళ్ళు కోర్టుకు వెళ్ళారు. కాబట్టి మరి ఇది కోర్టులో ఎంతవరకు నిలబడుతుంది, మన వాదనలు ఎలా ఉంటాయి అనేది చూడాలి. ఒకవేళ ఇక్కడ హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు కన్నా వెళ్తారు ఇక్కడ పిటిషన్ వేసిన వ్యక్తి. మరి ఆల్రెడీ ఈ విషయంలో గవర్నమెంట్ ఏమన్నా కేవియట్ పిటిషన్ వేసిందా అనేది క్లారిటీ లేదు. అంటే మమ్మల్ని కేవియట్ పిటిషన్ అంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వకుండా ఎటువంటి ఆర్డర్స్ ఇవ్వద్దు అని ఒక ఇది ఉంటుందన్నమాట. సో మరి హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ గవర్నమెంట్ ఏమన్నా దీనికి సంబంధించి కేవియట్ పిటిషన్ ఏమన్నా వేసిందా లేదన్నా చూడాలి. అయితే ఒకవేళ కోర్టులు ఆ రిజర్వేషన్ల అంశంపై స్టే ఇస్తారా, పూర్తి ఎన్నికల అంశంపైనే స్టే ఇస్తారనేది కూడా చూడాలి. ఎన్నికల మొత్తానికి ఈ ఎన్నికల అంశం గడబిడగానే నడిచే అవకాశం ఉంది. 2019లో కేసీఆర్ కూడా ఇట్లానే చేసే ప్రయత్నం చేశాడు, బట్ కోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టుకి వెళ్తే నువ్వు కనుక ఈ పిటిషన్ని వాపస్ తీసుకోకపోతే మొత్తానికి ఇప్పుడు ఏదైతే ఉందో అంత కూడా తగ్గించేస్తామని చెప్పి కోర్టు గట్టిగా వార్నింగ్ ఇస్తే సైలెంట్గా పిటిషన్ విత్డ్రా చేసుకొని వెనక్కి వచ్చేసారు మన వాళ్ళు. కాబట్టి మరి ఏం జరిగిద్ది అనేది చూడాలి. ఎవరు కేసులు వేయకుండా అయితే ఉండే సమస్య లేదు, ఖచ్చితంగా కేసులు వేస్తారు. చూద్దాం ఒకసారి. రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రభుత్వం కేటాయించింది. తెలంగాణలోని అసాధారణమైన పరిస్థితులు, సామాజిక రాజకీయ సూచికల్లో బీసీల వెనుకబాటు నేపథ్యంలో వారి సంక్షేమం, సాధికారత, ప్రాతినిధ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఖచ్చితమైన సమాచారం, శాసనసభ ఆమోదం నేపథ్యంలో రాజ్యాంగంలో పేర్కొన్న సమానత్వం, సమ్మిళిత అభివృద్ధి సాధించేందుకు 42% సీట్లు కేటాయించినట్టు వెల్లడించింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన చేసిన జీవో నెంబర్ 3. సో ఈ ఉత్తర్వులకు అనుగుణంగా పురపాలక, పంచాయతీరాజ్ శాఖలు చర్యలు తీసుకొని అందులో పేర్కొన్నారు. సో సామాజిక న్యాయం కోసం సామాజిక న్యాయం అందించాలన్న రాజ్యాంగ నిబంధనల మేరకు తెలంగాణ రాష్ట్రం ఇక్కడ బీసీల సంక్షేమం, సమాన అభివృద్ధికి కట్టుబడి ఉందని ప్రభుత్వ ఉత్తర్వులు తెలిపింది. రాజ్యాంగంలోని 243D/6 ప్రకారం పంచాయతీలు, చైర్పర్సన్ల ఖాళీలలో 243T6 ప్రకారం మున్సిపాలిటీల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్రాలకు ఉంది.
ఈ నేపథ్యంలో వెనుకబాటుపై అధ్యయనం చేయడంతో పాటు సమన్యాయం జరిగేలా రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం విశ్రాంత ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఒక డెడికేటెడ్ కమిషన్ వేశారు. నవంబర్ 2024 ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసింది. అప్పటికే ప్రభుత్వం రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో వేర్వేరు కులాల్లో ఆర్థిక, సామాజిక, విద్య, ఉపాధి, రాజకీయ స్థితి సర్వే వెల్లడైంది. ఈ సర్వే ద్వారా వెల్లడిన డేటా అధ్యయనం చేసిన ప్రత్యేక కమిషన్ ప్రభుత్వానికి ఈ ఏడాది మార్చిలో నివేదికను అందించింది. రాష్ట్రంలో బీసీల జనాభా 56.33% ఉన్నప్పటికీ ఆ మేరకు రాజకీయ ప్రాతినిధ్యం లేదని కమిషన్ తెలిపింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల్లో కనీసం 42% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ఈ నివేదిక చెబుతుంది. ఈ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం బీసీల అభివృద్ధి కోసం స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించడం అంగీకరించింది. ఈ మేరకు బీసీ బిల్ 2025ను శాసనసభ మండలిలో ప్రవేశపెట్టగా రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. దీంతో స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు పెంచాలని నిర్ణయించిన ప్రభుత్వం స్థానిక సంస్థల వారీగా 42% రిజర్వేషన్లు ఖరారు చేయాలంటూ జూలై 11న ప్రత్యేక కమిషనర్కు అదనపు నియమ నిబంధనలు జారీ చేసింది. ప్రత్యేక కమిషన్ ఆగస్టు 28న గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు సీట్లు సిఫారసు చేస్తూ ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఈ నివేదిక ప్రకారం ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిందని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొందంట. సో ఈ లెక్క ప్రకారం బీసీలకి 42% రిజర్వేషన్లు ఇవ్వబోతున్నారు. కానీ ఆ 42% రిజర్వేషన్ అంశం నిలబడుతుందా లేదనేది పెద్ద క్వశ్చన్ మార్క్.